వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. మరొకసారి అపోస్తలుడైన పౌలు పిలిపిలో ఉన్న సంఘస్థులకి, పెద్దలకు, అధికారులకు, అధిపతులకు ప్రత్యేకంగా చెరసాల్లో ఉండి రాస్తున్న ఈ మాటలు ఈ ఉదయకాల సమయంలో మనలందరినీ ఆలోచింపజేయాలి. ఈ భాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేయాలి. నెంబర్ 1, మొట్టమొదటిది, ఎలిమినేట్ వరీ. మనకున్న చింతలన్నిటినీ తొలగించుకొనండి. చాలా చింతలు మన జీవితాన్ని గందరగోళం చేయడానికి అవకాశం ఉంది. అందుకే దేవుని వాక్యంలో 6వ వచనంలో దేనిని గురించి చింతపడకుడి, ఏ విషయమును గురించి మనము చింతించాల్సిన అవసరం లేదు. ఆయన ఇస్తున్న ఆజ్ఞ లాంటిది ఏంటి అని అంటే దేనిని గురించి చింతపడకుడి. చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు ఆయన భరించగలడు. ఒక తండ్రి తన కుమారుడికి డోంట్ వరీ అని చెప్పాడు అని అంటే ఏది జరిగినా, ఏది సంభవించినా అది మంచిదే కానీ చెడుదే కానీ తండ్రి చూసుకుంటాడు అన్న భరోసా ఆ కుమారుడికి, ఆ పిల్లవాడికి ఎలా ఉంటుందో స్వయంగా దేవుడే మనకు చెప్తున్న మాట, దేనిని గురించి చింతపడుకుడి. దేవుడు చింతలన్నిటినీ ఆయన మీద వేసుకొని ఆయన తీర్చగలడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎంగేజ్ ఎవ్రీ సిచ్యువేషన్. ప్రతి విషయంలోనూ, ప్రతి పరిస్థితుల్లోనూ పాల్గొనుడి. ఆ వచనంలోనే ప్రతి విషయములోనూ అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. అది చిన్న విషయమా, పెద్ద విషయమా, ఏ విషయమైనా సరే ప్రతి విషయము దేవునికి మనము సమర్పించేదిగా, అది ప్రార్థనాపూర్వకంగా, విజ్ఞాపనపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి విషయమును దేవునికి తెలియజేయాలి అనేది, ప్రతి విషయంలోనూ మనం భయపడకుండా, వరి అవ్వకుండా బ్రతకటానికి, జీవించడానికి మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎక్స్ప్రెస్ ఇన్ ప్రేయర్. అదంతా ప్రార్థనలో మీరు వెల్లడి చేయండి, వ్యక్తపరచండి. అందుకే దేవునికి తెలియజేయడి అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ మనకున్న వరీస్ అన్నీ ఎక్కడ తెలియజేయాలి అని మనం ఆలోచన చేస్తే చాలా సందర్భాల్లో బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గరనో, పేరెంట్స్ దగ్గరనో, లవర్స్ దగ్గరనో మనం వ్యక్తపరుస్తూ ఉంటాం. కానీ దేవుడి దగ్గర ఎవరైతే ప్రతి సిచ్యువేషన్ గురించి వ్యక్తపరచడానికి, అది ప్రార్థనలో వ్యక్తపరచడానికి ఇష్టపడుతున్నారో వారి జీవితాల్లో ప్రార్థన వారి వరీస్ అన్నిటినీ మార్చివేయగలగదు. దాన్ని యాంటీడోడ్ అంటాం. అంటే విరుగుడు మందు ఏంటి మన చింతలన్నిటికీ అంటే ప్రార్థనే అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. 4వ విషయం, ఎగ్జాల్ట్ విత్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతాస్తుతులతో హెచ్చించుడి. థ్యాంక్స్ చెప్పడం అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడిని హెచ్చించడం. ఎవరైతే జ్ఞాపకం ఉంచుకొని, గుర్తుంచుకొని దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ గివింగ్ చెప్పగలరో వారిని దేవుడు దృష్టించేవాడు. ఇశ్రాయేలు ప్రజలు థ్యాంక్స్ చెప్పడానికి బదులు వాళ్ళు దేవుడు చేసిన క్రియలన్నిటినీ మర్చిపోయిరి అని రాయబడ్డది. అందుకే దావీదు భక్తుడు చెప్తూ, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవకము. అందుకే దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి మా చింతా యావత్తు నీ మీద వేస్తుండగా మీరే మమ్మల్ని ప్రార్థనాపూర్వకంగా ఆహ్వానించినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ వాటిలన్నింటినీ తొలగించే గొప్ప దేవుడు అని ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.